అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు బెంగాలీలు ముందుకు రావాలన్నారు రాహుల్ గాంధీ. పశ్చిమ బెంగాల్ సిలిగురిలో రాహుల్ భారత్ జోడో న్యాయయాత్ర కొనసాగింది. మరోవైపు తెలంగాణలో కులగణనను సమర్థిస్తూ ట్వీట్ చేశారు రాహుల్. వివిధ ప్రాంతాల్లో అన్యాయం రాజ్యమేలుతోందని, అరాచకాలు పెచ్చిమీరుతున్నాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా బెంగాలీలు సైద్ధాంతిక పోరాటానికి నాయకత్వం వహించాలని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు దేశం రక్షణ కోసం ముందుకు రావాలన్నారు ఆయన. 2 రోజుల విరామం తర్వాత పశ్చిమ బెంగాల్ భారత్ జోడో న్యాయయాత్రను పునః ప్రారంభించారు రాహుల్ గాంధీ. సిలిగురి, జల్పాయిగురిలో యాత్ర కొనసాగింది. దేశంలో హింస, విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతోందన్నారు రాహుల్ గాంధీ. అయితే ప్రేమను పంచేందుకు, న్యాయం అందించేందుకు కృషి చేయాలన్నారు ఆయన. బెంగాలీలు ఇప్పుడు స్పందించకపోతే ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు రాహుల్. తెలంగాణలో రేవంత్ సర్కార్ నిర్వహించబోతున్న కులగణనపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు రాహుల్. న్యాయానికి ఇది తొలిమెట్టు అన్నారాయన. సమాజ ఆర్థిక, సామాజిక పరిస్థితులు తెలియకుండా సరైన పథకాల రూపకల్పన సాధ్యం కాదన్నారు. సమాజంలో అన్ని వర్గాలకు సమాన భాగస్వామ్యం కల్పించేందుకు కులగణన ఒక్కటే మార్గమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు రాహుల్.